హలో స్టూడెంట్స్, ఈరోజు క్లాసు ఎంప్లాయబిలిటీ స్కిల్స్లోని మాడ్యూల్ 2 కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ సిటిజన్షిప్. ఓకే, దీంట్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే 3 అంశాలు. మొదటిది మై వాల్యూస్ అండ్ ఎథిక్స్, అవర్ కాన్స్టిట్యూషన్ గైడింగ్ ప్రిన్సిపల్స్. మూడవది ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. మొట్టమొదటిగా మై వాల్యూస్ అండ్ ఎథిక్స్. ఓకే, వాల్యూస్ అండ్ ఎథిక్స్ అంటే ఏంటి అసలు? ఎథిక్స్ అంటే ఏంటి అసలు? వాల్యూస్ అంటే ఏంటి చూద్దాం. మనం పొరపాటున ఎవరో తన మొబైల్ ఫోన్ని బస్సులో మర్చిపోయారు, అది మనకి కనబడింది. ఆ ఫోన్ తీసుకుని వెళ్ళి వారికి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మనకున్నటువంటి నీతి నిజాయితీ అనేది మనకి కనబడుతుంది. ఇక్కడ మనం తీసుకున్న నిర్ణయం ఏమైతే ఉందో, అంటే ఎవరైతే ఫోన్ మర్చిపోయారో తిరిగి వారికి ఇవ్వడానికి చేసే ప్రయత్నం ఏమైతే ఉందో అది మన యొక్క హానెస్టీకి సంబంధించినది. సో అక్కడ నేను తీసుకున్న నిర్ణయం అనేది సరైన నిర్ణయం. సో దీన్ని ఎథిక్స్ అంటారు. అంటే మనం తీసుకున్న నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో అది సరైనదా కాదా అనేది మనకు తెలుస్తుంది. అలాగే వాల్యూస్ అంటే ఏంటి అసలు? వాల్యూస్ అంటే చూడండి, యువర్ వాల్యూ ఈజ్ టు బి పంక్చువల్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు రోజు ఆఫీస్కి మనం వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు టైంకే వెళ్తాం మనం. అక్కడ టైం అనేది పంక్చువాలిటీ. అంటే మనం ఏమైతే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వాల్యూస్ ఆర్ ఫండమెంటల్ బిలీవ్స్ దట్ గైడ్ బిహేవియర్ అండ్ డెసిషన్ మేకింగ్. అంటే మనం ఏదైనా ఒక టీంలో ఉన్నప్పుడు కానీ లేదా ఇండివిజువల్గా ఉన్నప్పుడు కానీ మనం ఒక ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మనం సమయం అనేది టైంకి వెళ్ళాలి అనేది ఒక నిబంధన అనేది మనం పెట్టుకుంటాం. అంటే అది మనకు ఉన్నటువంటి ఒక వాల్యూ. అంటే దాని అర్థమైన ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెస్పెక్ట్, రెస్పాన్సిబిలిటీ, వీటిని మనం ఒక వాల్యూగా చెప్పచ్చు. అంటే టైంకి ఆఫీస్కి వెళ్ళడం, టైంకి కాలేజీకి వెళ్ళడం అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ సమయ పాలన ఏమైతే మనం పాటిస్తున్నామో, పంక్చువల్గా ఉంటున్నామో అది మనకు ఉంటే రెస్పెక్ట్, వాల్యూస్ అన్నమాట. ఒకవేళ మనం ఆ టైంకి వెళ్ళకపోయినా దాన్ని మళ్ళీ పాజిటివ్గా మళ్ళీ మనం స్వీకరించాలి. వెళ్ళలేకపోయామని మనం చింతిస్తాం. సో ఇక్కడ ఏంటంటే పంక్చువాలిటీ, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఒక వాల్యూస్గా మనం చెప్పచ్చు. అలాగే అవర్ కాన్స్టిట్యూషన్ గైడింగ్ ప్రిన్సిపల్స్. ఈ లెసన్లో మనం భారత రాజ్యాంగం సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాథమిక అంశాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా చూడండి, కంట్రీస్ హ్యావ్ రూల్స్ కాల్డ్ లాస్ అండ్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నోన్ యాజ్ భారతీయ సంవిధాన్. ప్రతి దేశానికి చట్టాలు, నియమాలు ఉంటాయి. అలాగే భారతదేశానికి కూడా చట్టాలు, నియమాలతో ఉన్నాయి. దీన్ని రాజ్యాంగం అంటాం. ఈ రాజ్యాంగాన్ని మనం భారతీయ సంవిధానం పిలువబడుతున్నాం. ఇట్ ఈస్ లైక్ ఎ రూల్ బుక్ ఫర్ ద కంట్రీ అవుట్లైనింగ్ లాస్ అండ్ సిటిజన్ రైట్స్. దేశంలో ఉన్నటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి అవలంబించేలాగా దేశానికి సంబంధించిన ఒక రూల్ బుక్ లాంటిది. అందరికీ చట్టాలు, పౌర హక్కులని కూడా ఇది నిర్ణయిస్తుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, దీంట్లో ఆసక్తికర విషయాలు ఏంటంటే ఆల్ కంట్రీస్ హ్యావ్ ఏ కాన్స్టిట్యూషన్. ప్రతి దేశానికి కూడా రాజ్యాంగం అనేది ఉంది. బట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. కానీ మన దేశంలో రాజ్యాంగమే మిగతా అన్ని దేశాల కన్నా చాలా అతిపెద్దది. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ రూపకల్పనలో ప్రథమ పాత్ర వహించారు. ద ప్రియాంబుల్ డిక్లేర్స్ ఇండియా ఏ సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ డెమోక్రేట్ republic emphasizing equality without discrimination based on caste or gender. Everyone has equal rights and opportunities for jobs and livelihood. దేశంలో ఉన్న ప్రతి పౌరుకి కూడా సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక రిపబ్లిక్గా ప్రకటిస్తూ కుల, మత, లింగ వివక్ష లేకుండా అందరికీ సరిసమానత్వం ఉందని ఈ రాజ్యాంగం మనకి నొక్కి చెప్తుంది. ఉద్యోగ అవకాశాలు, జీవనోపాధి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశాలు అందరికీ కూడా సమాన హక్కులు కలిగి ఉన్నాయనేది మన రాజ్యాంగం ద్వారా మనకి తెలియబడుతుంది. చూడండి, ఇక్కడ మన దేశం అనేది సార్వభౌమ దేశం, సోవరెన్ కంట్రీ.
ఇండియా కెన్ మేక్ ఇట్స్ ఓన్ డెసిషన్. మన దేశం సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదర్ కంట్రీస్ డు నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాస్ రూల్స్ అండ్ డెసిషన్. మిగతా దేశాలు ఏవి కూడా భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని తప్పుపడడం కానీ అడ్డు చెప్పడం కానీ జరగదు. సోషలిస్ట్ కంట్రీ, మన దేశం ఒక సోషలిస్ట్ దేశం. గవర్నమెంట్ ఎయిమ్స్ ఫర్ ఈక్వల్ యాక్సెస్ టు రిసోర్సెస్ అండ్ ఆపర్చునిటీస్. వనరులు అవకాశాలు సమానంగా అందిపుచ్చుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. అప్లైస్ టు ఆల్ సిటిజన్స్ రిగార్డ్లెస్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్, జెండర్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఎటువంటి కుల, మత, లింగ లేదా ఆర్థిక పరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా అందరికీ సరి సమాన అవకాశాలను మనకి అందిస్తుంది. అందరికీ సరి సమాన హక్కులు అనేవి ఉన్నాయని చూపిస్తుంది. ఇంక్లూడ్స్ యాక్సెస్ టు ఫుడ్, హెల్త్ కేర్, క్లీన్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆహారం కానీ, ఆరోగ్య సంరక్షణ కానీ, పరిశుభ్రమైన పర్యావరణం అందించడంలో కానీ, నాణ్యమైన విద్య అందించే విషయంలో కానీ ప్రముఖ పాత్ర అనేది వహిస్తుంది. సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం. పీపుల్ ఫ్రమ్ ఆల్ రిలీజియన్స్ ఆర్ నో రిలీజియన్స్ ఆర్ ట్రీటెడ్ ఈక్వల్లీ. అన్ని మతాల వారు కానీ లేదా ఏ మతాన్ని చెందిన వారిని కానీ అందరినీ కూడా సరి సమానంగానే చూస్తారు. డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య దేశం. ఎవ్రీ వన్ ఈజ్ అలౌడ్ టు హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ మేక్ పర్సనల్ చాయిసెస్. ప్రతి ఒక్కరూ భిన్నమైన అభిప్రాయం కలిగి ఉండడానికి మరియు వ్యక్తిగత ఎంపికలు చేయడానికి అనుమతింపబడుతుంది. ఈక్వల్ యాక్సెప్ట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఒపీనియన్స్, థాట్స్ అండ్ బిలీవ్స్. అందరి అభిప్రాయాలను, ఆలోచనలను, నమ్మకాలని సమానంగా గౌరవిస్తుంది. రిపబ్లిక్. సిటిజన్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ఓట్ ఫర్ లీడర్ హూ రిప్రజెంట్స్ దెమ్. వారు ఎవరైతే ఎంచుకోదలుచుకున్నారో వాళ్ళు జనం అంటే ప్రజలు, పౌరులు తమ ప్రాతినిధ్యం వహించే నాయకుడికి ఓటు వేసే స్వేచ్ఛా హక్కు ఉంది. నో సింగిల్ పర్సన్ లైక్ ఏ కింగ్ ఆర్ క్యూన్ హోల్డ్స్ ఆల్ ద పవర్ ఇన్ ఏ రిపబ్లిక్. ఒక రిపబ్లిక్ దేశంలో రాజు లేదా రాణి లాంటి ఒక అంశాలు ఏమైతే ఉన్నాయో అటువంటి పాత పరిపాలన ఏమైతుందో అటువంటిది మన దేశంలో ఉండదు. లెట్స్ లెర్న్ అబౌట్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. హక్కులు. రైట్స్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ నార్మల్లీ అండ్ లీగల్లీ అలౌడ్ టు డూ. హక్కులు అంటే సాధారణంగా నైతికంగాను చట్టపరంగాను రాజ్యాంగం మనకి కల్పించేటువంటి విషయాలు. రైట్ టు ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. చట్టం ముందు అందరూ సమానమే. రిగార్డ్లెస్ ఆఫ్ రిలీజన్, లాంగ్వేజ్, ఏజ్, క్యాస్ట్ అండ్ జెండర్. కుల, మత, వయస్సు, లింగ విభేదాలు లేకుండా, ప్రాంతీయ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సమానత్వమే. రైట్ టు ఫ్రీడమ్, ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. రైట్ టు ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛా హక్కు. ఏదైనా వృత్తిని చేయడానికి, ఆదరించడానికి, అనుసరించడానికి వారికి పూర్తి స్వేచ్ఛ అనేది ఉంది. రైట్ ఎగెనెస్ట్ ఎక్స్ప్లెనేషన్, ప్రొబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ అంటే బాల్య హక్కు అంటే పిల్లల్ని పనిలో పెట్టడం లాంటిది నిషేధం మన దేశంలో. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వేచ్ఛ హక్కు. ఏ వ్యక్తి అయినా ఎవ్రీ పర్సన్ ఈజ్ ఫ్రీ టు ప్రాక్టీస్ ఎనీ రిలీజన్. ప్రతి వ్యక్తి ఏ మతానైనా ఆచరించేటి స్వేచ్ఛ అతనికి ఉంది. కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఏ పర్సన్ కెన్ మూవ్ టు ద సుప్రీం కోర్ట్ టు గెట్ దర్ ఫండమెంటల్ రైట్స్ ప్రొటెక్టెడ్. రాజ్యాంగపరమైన హక్కులో తనకి ఏదైనా ప్రాథమిక హక్కులో అవరోధం ఎదురైతే కనుక ఆ వ్యక్తి లేదా ఆ పౌరుడు దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టుని ఆచరించే అవకాశం అనేది ఉంది. మూడవ అంశం ప్రొటెక్టింగ్ అవర్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేసే ముందు అసలు ఎన్విరాన్మెంట్లో జరిగే మార్పులు ఏంటి? పర్యావరణం సంబంధించి కొన్ని సమస్యలు మనకి ఎదురవుతున్నాయి, మనం రెగ్యులర్గా చూసేవి. అది పొల్యూషన్, డిఫారెస్టేషన్, క్లైమేట్ చేంజ్, ఓవర్ పాపులేషన్, లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, వేస్ట్ జనరేషన్, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, మైనింగ్ యాక్టివిటీస్, అగ్రికల్చర్ ప్రాక్టీస్. సో ఈ స్క్రీన్ మీద మనం చూస్తున్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే పర్యావరణ కాలుష్యం ఏ రకంగా కలుగుతుంది? పొల్యూషన్, గాలి, నీరు, నేల వల్ల. అలాగే డిఫారెస్టేషన్, చెట్లు అటవీ నిర్మూలన వల్ల. క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పుల వల్ల. ఓవర్ పాపులేషన్, అధిక జనాభా వల్ల. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్య నష్టం వల్ల.
వేస్ట్ జనరేషన్ వ్యర్థాల ఉత్పత్తి వల్ల, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ పారిశ్రామిక కార్యకలాపాల వల్ల, మైనింగ్ యాక్టివిటీస్ అంటే బొగ్గు లాంటి గనులు తవ్వకాల వల్ల, అగ్రికల్చర్ ప్రాక్టీస్ వ్యవసాయ రకమైన పద్ధతులు, నూతన వ్యవసాయ రకమైన పద్ధతుల ద్వారా కూడా మనకి పర్యావరణం అనేది మనకి ఎక్కువ శాతం సమస్య డ్యామేజ్ అవడానికి కారణం ఉంది. సో దీంట్లో చూసినట్లయితే ల్యాండ్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది, వాటర్ పొల్యూషన్ ఉంది, డిఫారెస్టేషన్ ఉంది, సాయిల్ ఎరోషన్ ఉంది. సో ఎన్విరాన్మెంట్ మెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే ఇక ఆన్ స్క్రీన్ చూస్తున్నటువంటి డిఫరెంట్ అంశాలు. సో లెట్స్ లెర్న్ హౌ టు డెవలప్ గ్రీన్ లైఫ్ స్టైల్. అంటే ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్కి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏదైనా మార్గాలు ఉన్నాయా? ఫస్ట్ థింగ్ ట్రాన్స్పోర్టేషన్. బయట మనం చూసేట్లయితే డిఫరెంట్ పొల్యూషన్ ఉంది, సౌండ్ పొల్యూషన్ ఉంది, ఎయిర్ పొల్యూషన్ ఉంది. ఇవన్నీ కూడా వాటి బదులు కొద్దిగా రవాణాలో బైసికల్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో వాటిని ఉపయోగించుకోవడం, ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఉపయోగిస్తే కనుక మనకి ఈ బయట పొల్యూషన్ అనేది మనకి తగ్గుతుంది. ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటే పురుగుల మందులు, ఎరువులు లాంటి తయారు చేసే కంపెనీస్ ఉంటాయి, వాటిలో కొద్దిగా నియంత్రణ అనేది ఉండాలి. ఎనర్జీ కన్వర్సేషన్, శక్తి పొదుపు అంటే చూడండి సోలార్ ఫెసిలిటీస్ ఏమైతున్నాయో, సోలార్ ఎనర్జీ ఏమైనా ఉన్నాయో అటువంటి వాటిని ఉపయోగించడం. ప్లాస్టిక్ రిడక్షన్, ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం. రీయూజబుల్ బ్యాగ్స్, ఆల్రెడీ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ ఏమవుతున్నాయో వాటినే మళ్ళీ రీయూజ్ చేసేట్టుగా చూసుకోవడం. రీసైక్లింగ్ క్యాన్స్, బాటిల్స్, పేపర్స్, బుక్స్ అండ్ అన్స్టిల్స్. ట్రీ ప్లాంటింగ్, ఎక్కువ శాతం చెట్లు నాటడం వల్ల కూడా మన ఈ పర్యావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ చాప్టర్లో మనం ముఖ్యంగా 3 అంశాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది మై వాల్యూస్ అండ్ ఎథిక్స్, రెండవది సిటిజన్షిప్ అండ్ లాస్, అండ్ మూడవది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. మై వాల్యూస్ అండ్ ఎథిక్స్ అంటే వాల్యూస్ అండ్ ఎథిక్స్ మనకున్నటువంటి పంక్చువాలిటీ, హానెస్టీ, తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇండియన్ సిటిజన్షిప్, భారతదేశ రాజ్యాంగాన్ని భారతీయ సంవిధానం చెప్తాము. దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగ రూపకల్పనలో ప్రథమ పాత్ర వహించిన వారు. అలాగే ప్రతి వ్యక్తి కూడా సర్వసమానం, చట్టం ముందు అందరూ కూడా సమానంగా ఉంటారు. ఏ వ్యక్తి కూడా కుల, మత, ధన విషయాలలో ప్రత్యేకింపబడి ఉండరు, అందరికీ సరిసమాన హక్కు ఉంటుంది. ఏ వ్యక్తి అయినా సరే తన యొక్క పౌర హక్కులకు భంగం వాటిల్తే కనుక రాజ్యాంగం మనకు కల్పించిన అవకాశాన్ని బట్టి అతను దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకి అతను ఆచరించే వెళ్ళే అవకాశం కూడా అతనికి ఉంది. అలాగే మూడో అంశం ఎన్విరాన్మెంట్ పొల్యూషన్. సో పొల్యూషన్ గల కారణాలు ఏంటి? ల్యాండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, డిఫారెస్టేషన్. సో ఇలా రకరకాలు ఉన్నాయి మైనింగ్ పొల్యూషన్ వల్ల. సో వీటిని అరికట్టాలి అంటే కనుక ఇక్కడ మనం చూస్తున్నటువంటి ట్రీ ప్లాంటేషన్ కానివ్వండి, రీయూజబుల్ బ్యాగ్స్ వల్ల కానివ్వండి, ప్లాస్టిక్ రిడక్షన్ వల్ల కానివ్వండి, ఎనర్జీ కన్జర్వేషన్ వల్ల కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ వల్ల కానివ్వండి, మనం ఈ యొక్క వాతావరణంలో ఇది గ్రీన్ ఈ ఏదైతే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అయిందో దాన్ని మనం కంట్రోల్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ మాడ్యూల్లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఇవి. దీని నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి బిట్ బ్యాంక్ మనం ఎక్స్ప్లెనేషన్ అనేది చూడబోతున్నాం. సో స్టూడెంట్స్, subscribe the channel for the next videos. Thank you for watching.